ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ ఒకటి గుర్తొచ్చుంటుంది, ఇది మరో స్వతంత్ర పోరాటం, ఇది అక్షర సత్యం. అప్పుడు స్వతంత్ర పోరాటం గన్నలతో జరిగితే ఇప్పుడు స్వతంత్ర పోరాటం ఓటక్కుతో వినియోగించిన ప్రజలు ఒక రాక్షసుని తరిమి కొట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం అనేది జరిగింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు సీఎంగా మనకు వచ్చి ఫస్ట్ ఆయన ప్రమాణం స్వీకరించిన వెంటనే 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఇది ఒకటి మెగా డిఎస్ మీరు చూశారు. రెండోది టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతో దౌర్భాగ్యంగా ప్రజల తాలూకు భూములు కొట్టేయాలని, ప్రజల భూములు తనఖా పెట్టి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఫస్ట్ జీవోని క్యాన్సిల్ చేసిన మహానుభావుడు. మూడో విషయం తీసుకుందాం, ఏ విషయం తీసుకున్నా సరే ఆయన చేసిన 5 కార్యక్రమాలు కూడా చాలా ఉన్నతమైనవి, ఉత్తమమైనవి. ఈరోజు ఆ దేవుడు వచ్చి ప్రజలకు వరాలు ఇస్తున్నానంటే నిరుద్యోగులు ఎప్పుడని ఆయన 5 సంవత్సరాల కాలంలో కనీసం 1000 ఉద్యోగాలు తీయకపోతే ఈరోజు ఆయన ఎక్కినంటే మెగా డిఎస్ అని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారము మెగా డిఎస్ అని ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతు కార్యక్రమం చూశారు మీరు, విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఒక మాట ఇచ్చి ఉన్నారు, సూపర్ 6 పథకాల్లో ఒక మాట ఇచ్చి ఉన్నారు, ప్రతి రైతుకి వ్యవసాయం చేసిన ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పుకున్నారు. అది కూడా కార్యక్రమం అతి తక్కువ టైంలో అది కూడా జరుగుతుంది. అంటే రైతు విత్తనాల కార్యక్రమం కానీ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం అయిన ఆధ్వర్యంలో నాలాంటి సామాన్యుడికి ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నన్ను కూడా ప్రజా సేవ చేయడానికి ఒక భాగస్వామ్యం చేసిన ఆయన కూడా మీ మీడియా ముఖంగా ఆయనకి నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. పాతపట్నం ప్రజలు కూడాను ఒక సామాన్యుడికి ఇచ్చారు. ఎలా అయినా ఈ పాతపట్నం నియోజకవర్గం డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, అచ్చెన్నాయుడు గారి ఆశీస్సులు, రామ్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, మెయిన్ లోకేష్ గారి ఆశీస్సులు ఉంటాయి మామిడి గోవిందరావుకి. తప్పనిసరిగా ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని నమ్మకంతో వాళ్ళ పేరు మీద నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించారు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈ పాతపట్నం నియోజకవర్గం రైతు సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఈ విద్యా విషయంలో కానీ, మౌలిక వసతుల విషయంలో కానీ తప్పనిసరిగా పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మీ అందరికీ హామీ చేస్తూ ఈరోజు ఇంతమంది కార్యక్రమం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏడీ గారు, జేఈడీ గారు, అగ్రికల్చర్ ఏఓసి వీళ్ళందరూ పెట్టిన కార్యక్రమం చాలా మంచిది. రైతులకు అత్యంత వేగంగా ప్రమాణ స్వీకారం అవ్వకపోయినా సరే రైతులకి అత్యంత వేగంగా విత్తనాలు పంపిణీ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో రైతులకి ఏ విధమైన హాని జరగకూడదని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకర విషయం. అదే సందర్భంగా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం, మాకు విమానశాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. పాతపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున, మా తరఫున, అదే అచ్చెన్నాయుడు గారికి రేపు సోమవారం నాడు ఆయన వస్తున్నారు. తప్పనిసరిగా ఆయన కూడా సోమవారం నాడు ఎయిర్పోర్ట్కి మేము అందరం వెళ్తున్నాం, ఘన స్వాగతం పలుకుతున్నాం. ఆయన వ్యవసాయ శాఖ మినిస్టర్ వస్తున్నారు. మాకు పాతపట్నం నియోజకవర్గానికి వ్యవసాయమే వృత్తిగా బతుకుతున్నాం కాబట్టి ఆయన వ్యవసాయ శాఖ మినిస్టర్ అవడము పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణం నెలకొంది. తప్పనిసరిగా ఇక్కడ అప్లికేషన్స్ వస్తాయి, వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, అచ్చెన్నాయుడు గారు వరాలు కురిపిస్తారనే ప్రజలు ఆకృతితో చూస్తున్నారు. కాబట్టి మేమందరము పాతపట్నం నియోజకవర్గం ప్రజలు, నాయకులు అందరము కూడా రేపు విశాఖపట్నం విమానాశ్రయంకి వెళ్ళి రేపు ఉదయం 9:30కి, అదే రేపంటే సోమవారం ఉదయం 9 గంటలకు వెళ్ళి ఆయన ఘన స్వాగతం పలికి ఆయనతో మేమందరం వరాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తాం.